ఈ సమయంలో వాక్య జ్ఞానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 18వ వచనం నుండి 20వ వచనం వరకు వాక్య భాగాన్ని చదువుకుందాం. సమయంలో దుర్బల ఈ వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉన్నది. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలముది, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికంతో పోలి ఉన్నది. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మధ్యాహ్న సమయంలో ఇంతవరకు మీ పరిశుద్ధ మందిరములో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరచి మీ బలలో పాల్గొని మీ జీవవాక్యమును ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా మీ పరిశుద్ధాత్మ సన్నిధి మా మధ్యలో ఉంచండి. మా అందరితో మాట్లాడండి. వచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని బలపరిచి స్థిరపరచండి. మా ప్రవచన కూడా నేను వెళ్తున్న బలహీనులను మట్టి పురునైనగా బలపరిచి మీ అమూల్యమైన మాటలు మాకు దయచేసి మీరు మహిమ పొందుకొనుమని యేసు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ప్రకటన గ్రంథ ధ్యానాలు మనము చేస్తున్నాం. పోయిన వారం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం నుండి కొన్ని వచన భాగాలు చదువుకున్నాం. ఇదేనా మన 18వ వచనం నుండి చివరి వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వినే ముందుగా పిల్లల మనకందరికీ తెలిసిన సంఘటన వార్త, గత 5 రోజుల క్రితం మన కర్నూలు పట్టణ పరిసర ప్రాంతాల్లో ఒక బస్సు ప్రమాదాన్ని మనం చూసాం. దాదాపుగా 20 మంది సజీవ దహనమయ్యారు. కాబట్టి ఆ పరిస్థితులన్నింటినీ మనం గమనించినప్పుడు ఆ దేవుడు మనకెంతో భద్రతని, క్షేమాన్ని ఆయన అనుగ్రహించాడు. అందును బట్టి ఆ దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు, పరిస్థితులు, అక్కడున్న వారు చెప్పే మాట, ఆ బస్సు తగలబడిన వెంటనే వెనక ఒక కారు వచ్చి ఆ కారు డ్రైవర్ దిగి ఆ మంటలు అంటుకుని ఆ బస్సుని దగ్గరకు వచ్చి కొందరిని రక్షించాలన్న ప్రయత్నంలో ఒక రాయి విసిరి అద్దానికి కొడితే అది పగిలిపోలేదు, క్రాక్ ఇచ్చిందంట అంతే. ఆ స్థలంలో ఒక కుటుంబం ఉంది. తల్లి, తండ్రి, 2 పిల్లలు, 10 సంవత్సరాల పాప, 11 సంవత్సరాల బాబు. అప్పటికే దాదాపు ఆమె తల్లి మంటల్లో ఉందంట. సైగ చేస్తుందంట, ఇట్లా పిల్లల్ని కాపాడు అని. అయినా కూడా అద్దం పగలడం లేదు. చివరికి కుటుంబం అంతా కూడా తగలబడిపోయింది. కాబట్టి 19 మంది, దాదాపు 20 మంది
సజీవ దహనం అన్న విషయాలు మనం చూస్తే పరిస్థితులు ఎలాగున్నాయో జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ దేవుని మనం ఎంతైనా స్తుతించి ఘనపరచవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రమాదము అన్నది ఏ రూపములోనైనా రావచ్చు. కాబట్టి ఏమి ఆధారం లేనట్టుగా ఉంటే కూడా మన మీదకి ప్రమాదం వచ్చే అవకాశము ఉంటుంది. కాబట్టి మనమైతే నిత్యము ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవా, ఈ దినమున నేను క్షేమంగా సుఖంగా ఉన్నానంటే కేవలం మీ యొక్క కృప, నా జ్ఞానం కాదు, నా జాగ్రత్త కాదు, నా బలము కాదు, కేవలం నీ కృప నన్ను కాపాడుతుంది అనుక్షణం అని మనము దేవుణ్ణి స్తుతించి అనుక్షణం ప్రతిదినం మనం దేవుణ్ణి స్తుతించాలి. ఆయన మాత్రమే మనకు భద్రతను తన రెక్కల చాటున కాపాడే దేవుడు. కాబట్టి కుటుంబాల ఆదరణ కొరకు కూడా ప్రార్థించండి. దేవుడు అనేక మందికి భద్రతను అనుగ్రహించలాగా కూడా మనం ప్రార్థన చేద్దాం. మంచిది పిల్లరా, ఈ సమయంలో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 18వ వచనం నుండి 17వ వచనం నుండి కూడా చదువుదాం. మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనుషుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూత కొలతయే. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. పిల్లరా, పరలోక పట్టణం, యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు నిర్మించిన పట్టణం శుద్ధ సువర్ణముతో అది కట్టబడెను అనే మాటని చూస్తున్నాం. తర్వాత ఈ 18వ వచనంలో ఆ పట్టణపు ప్రాకారము దేనితో? సూర్యకాంతములతో కట్టబడెను. ఇక్కడ 12 ముత్యములు ఉన్నాయి. కొద్దిగా సౌండ్ వేసుకున్నారు. ఎన్ని ముత్యములు ఉన్నాయి? 12 ముత్యములు. ఆ 12 ముత్యముల చేత కట్టబడిన ఆ పరలోక పట్టణం, ఆ నూతన యెరూషలేము పట్టణంలో మనమందరము కూడా నివాసము చేయబోతున్నాం. హల్లెలూయా. ఆ విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. పిల్లరా, ఆ నూతన యెరూషలేము పట్టణములో మనమందరము ప్రవేశిస్తాం. కానీ ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినాలి వాక్యాన్ని. ఈ సమయంలో 2 విషయాలు ఉన్నాయి. యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన వారందరూ ఆ నూతన యెరూషలేము పరలోక పట్టణంలో మనమందరం కూడా నివాసము చేస్తాం. ఇది మన కార్యం కాదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో వాక్యం చెబుతుంది. పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఇది క్రియల వలన కలిగినది కాదు, కానీ ఇది దేవుని కృప. దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ మన క్రియలను బట్టి కలిగినది కాదు, మన భక్తిని బట్టి కలిగినది కాదు, ఆయన ఉచితమైన కృప అనే విషయాన్ని ఈ సమయంలో మనం దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుందాం. 2 పదాలు నేను గుర్తు చేస్తాను, జాగ్రత్తగా వినండి. మనసు పెడితే తప్ప అర్థం కాదు ఈ విషయాలు. మొదటి మాట అర్హత, రెండవ మాట యోగ్యత. ఈ విషయాలు మనం గమనించాలి. ఆ పరలోక పట్టణం, ఆ నూతన యెరూషలేము పట్టణంలో మనం ఉండాలి అంటే అర్హత ఉండాలి, రెండవది యోగ్యత ఉండాలి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. అర్హత అంటే అర్థం ఏమిటి అని వాక్యంలో చూస్తే, అర్హత యేసు ప్రభువే మనకిచ్చాడు. ఆ పరలోక పట్టణములోనికి ఉచితంగా ప్రవేశాన్ని ప్రభు ఇచ్చాడు మనకి. ఆయన శిలువ రక్తం ద్వారా, ఆయన శిలువ బలియాగం ద్వారా మనలందరినీ పరలోక వాసులుగా ఆయన సిద్ధపరిచాడు. ఆయన రక్తము మన పాపములన్నీ కడిగి మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసింది. ఆ రక్షణ మనల్ని పరలోకములోనికి వెళ్ళడానికి అవకాశాన్ని కల్పించింది. దానిని అర్హత అంటారు.
ఏమది? అర్హత. యోగ్యత అంటే ఉదాహరణకి అర్థం కావడానికి నేను గుర్తు చేస్తాను. రోడ్డు మీద నిలబడి బస్సు వస్తుంటే చేయెత్తుతావు, బస్సు ఆగుతుంది. నువ్వు చేయి ఎత్తావు కాబట్టి బస్సు ఆగింది, బస్సు ఎక్కుతావు, మంచిదే. బస్సులోకి ప్రవేశం దొరికింది, కానీ సీటులోనికి ప్రవేశం దొరికిందా? బస్సు ఎక్కినంత మాత్రాన మనకేమి దొరకదు? సీటు దొరకదు. నువ్వు పరలోకానికి వెళ్ళినంత మాత్రాన పరలోకములో ఉన్నత స్థానము నీకు దొరుకుతుందా? ఆ విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలా, జ్ఞాపకం చేసుకోవాలా. పరలోకములో స్థలము దొరకవచ్చు, పరలోకములో సీటు దొరుకుతుందా నీకు? ఈ సమయంలో ఈ 12 ముత్యముల చేత కట్టబడిన నూతన యెరూషలేము పట్టణములో నీ స్థానం ఎక్కడుంటది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక విశ్వాసికి ఈ యెరూషలేము పట్టణము, ఒక సంఘానికి యెరూషలేము పట్టణము సాదృశ్యంగా ఉంది. కాబట్టి సంఘము అనగా నూతన యెరూషలేము పట్టణానికి సాదృశ్యం. పిల్లరా, ఒక్కొక్క ముత్యముని మనము ధ్యానము చేద్దాం. చాలా త్వరగా మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిది ప్రాకారము కట్టబడింది. దేని చేత? 18వ వచనం ఒకసారి చదువుదాం. మొదటి మాట, ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఏమాత్రము కల్తీ లేని బంగారం, స్ఫటికం చేత కట్టబడింది. పరలోకములో 12 ముత్యములలో దేనిలో కూడా ఏమి లేదు, చేత కట్టబడింది. పరలోకములో 12 ముత్యములలో దేనిలో కూడా ఏమి లేదంట, కల్తీ లేదు. మనం ఇప్పుడు పెట్టుకునే బంగారంలో ఏముంటుంది? కల్తీ ఉంటుంది. కానీ వాక్యం చెబుతుంది స్వచ్ఛమైన బంగారము, స్వచ్ఛమైన స్ఫటికము, సూర్యకాంతము అన్నటువంటి ముత్యము చేత ప్రాకారము కట్టబడింది. పిల్లరా, సూర్యకాంతపు రాయి అన్న మాట దేనికి సాదృశ్యం అంటే విశ్వాసి యొక్క పరిశుద్ధతకి సాదృశ్యం. ఈ సమయంలో గుర్తు చేసుకుందా, నీవెంత పరిశుద్ధుడవు? మనమందరము పరిశుద్ధులము, నీతిమంతులము. విశ్వాస జీవితంలో నీ పరిశుద్ధత ఎంత అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. పిల్లరా, మనల్ని మనం ప్రశ్నించుకుందాం, నేను పరిశుద్ధుడనేనా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన మాటలు, మన తలంపులు, మన ఆలోచనలు, మన నడకలు, మన క్రియల ద్వారా మనము పాపం చేసి చాలాసార్లు ఏమవుతాం? అపవిత్రపరచబడతాం. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ 20% పరిశుద్ధలమా, 30% పరిశుద్ధలమా, 40% పరిశుద్ధలమా, ఎంత పరిశుద్ధత ఉంది అని మనం ఆలోచిస్తే దేవుని వాక్యం ఒక పరిష్కారం మనకు తెలియజేస్తూ ఉంది. అతి సులభంగా మానవుడు పాపము చేసే అవకాశము ఉంది అనే విషయాన్ని మనం దేవుని వాక్యంలో చూస్తాం. పిల్లరా, దేవుని వాక్యం చెబుతుంది మహాభక్తులు ఎవరంటే 12 మంది అపోస్తలులు. మహాభక్తుడు పౌలు భక్తుడు. అనేక మంది ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఎప్పుడైతే పరలోకమందున్న దేవుని నువ్వు చూస్తావో, వాక్యం రాబడింది చాలా సందర్భాలలో, ఆయనను చూడగానే నేను చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన పరిశుద్ధతను చూచి తట్టుకొనలేక చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద ఏమవుతామంట? పడిపోతాం. ఆయన పరిశుద్ధత అంత గొప్పది. ఒక భక్తుడు దేవుని పరిశుద్ధతను చూశాడు. చూసిన వెంటనే చచ్చిన వాని వలె పడిపోయాడు. ఇంకో మాట అనుకున్నాడు, ఇంకా నేను బ్రతకను, నేను చనిపోతాను. నేను దేవుని చూశాను, దేవుని మహిమను చూశాను, దేవుని పరిశుద్ధతను చూశాను, ఇంకా నేను బ్రతకను. ఎవరనుకున్నారా మాట? ఒకసారి మనం దేవుని వాక్యాలు చూస్తే, దేవ నిజంగా నాలో ఎంత రోత ఉంది, ఎంత అపవిత్రత ఉంది, ఎంత పాపం ఉంది, నీ ఎదుట నిలబడడానికి, నిన్ను చూడడానికి నాకేమాత్రము అర్హత లేదు దేవా. మరి మనము పరిశుద్ధతలోనికి మార్చబడాలి అంటే ఏం చేయాలి?
వాక్యం చూద్దాం. యెషయా గ్రంథం చాలాసార్లు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం యెషయా గ్రంథం 6వ అధ్యాయం. చాలాసార్లు మనం చదివేటువంటి వాక్య భాగం యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనము నుండి చదువుదాం. జాగ్రత్తగా గమనించండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండరి. వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కనులారా చూచి తిననుకొంటిని. హల్లెలూయా. రాజును సైన్యములకు అధిపతియు యెహోవా పరిశుద్ధుడైన దేవుని నేను చూచి తిని ఏమవుతానంటున్నాడు? వాక్యంలో రాయబడిన మాట, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని. ఏమయ్యానంట? నేను ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి చూచాను, ఇంకా నేను బ్రతకను, నేను నశించి తిని. కానీ ఒక దూత ఆ కాలుచున్న నిప్పులతో ఉన్న ఒక కొరివిని యెషయి పెదవులకు తగిలించినప్పుడు ఆయన పరిశుద్ధపరచబడ్డాడు. ఈ మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పరిశుద్ధతను చూచినప్పుడు యెషయి పరిశుద్ధత ఎంతో అపవిత్రంగా కనిపించింది. వెంటనే అంటున్నాడు, నేను నశించి తిని, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నేను నివసించువాడను. మన పెదవులు ఎట్లున్నాయి? మన పెదవులు ఏం పలుకుతాయి? ఒకసారి మనం ఆలోచించాలి. మన తలంపులు ఎట్లున్నాయి? మనం ఏమి తలస్తాం? కానీ దైవజనుడు యెషయా భక్తుడు అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నేను నివసించువాడను, నేను నశించింది. కాబట్టి పిల్లరా, ఈ సమయంలో ఒక విశ్వాసిగా, రక్షింపబడిన దేవుని బిడ్డగా మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా నేను పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలుగుతున్నానా? ఆ పరలోక పట్టణములో, యెరూషలేము పట్టణములో నేను ఆయన ఎదుట యోగ్యునిగా నిలవబడగలనా అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లరా, మన ఆత్మీయ జీవితం దినదినము ఏమి చెందాలి? దినదినం అభివృద్ధి చెందాలి. నీ నీతి, నీ పరిశుద్ధత దినదినము అభివృద్ధి చెందాలి. కానీ ఎన్ని సంవత్సరాలున్నా అదే జీవితం అదే స్టేజ్లో ఉంటుంది. చాలాసార్లు మనం అంటుంటాం, ఏమంటారు? ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. ఒక మాట అంటారు, ఒక మాట, పిల్లోడు పుట్టాడు, పిల్లోనికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 10 సంవత్సరాలు వచ్చాయి. కానీ ఎంతున్నాడు? ఎత్తు 2 అడుగులే ఉన్నాడు. వయసు ఎంత? 10 సంవత్సరాలు. కానీ 2 అడుగులే ఉన్నాడు. లోకానికి ఏమవుతుంది? నవ్వులాట అవుతుంది. తల్లిదండ్రులకు ఏమవుతుంది? బాధ అవుతుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకో, దేవుని మందిరంలో, దేవా నేను మందిరానికి వస్తున్నాను కానీ ఆత్మీయతలో, పరిశుద్ధతలో, నీతిలో, దేవుని కార్యాలలో, పరిశుద్ధతలో నేను ఎదుగుతున్నానా? నేను తరుగుతున్నానా? మనము జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎదిగే చెట్టువా, ఫలించే చెట్టువా, ఆగిపోయిన చెట్టువా? కాబట్టి దినదినము పౌలు భక్తుడు అంటున్నాడు కొరింథీ సంఘముతో, యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యము మీలో ఏర్పడు వరకు నాకు ప్రసవ వేదన కనబడుతున్నది. పిల్లరా, దినదినము మన బూతులు తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా? మన అసూయలు, పగలు దినదినము పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా?
స్టేజ్ ఏమో దగ్గరకు వస్తుంది, ఆ పరలోక పట్టణము దగ్గరికి వస్తుంది, నీ వయసు గతిస్తుంది, నీ సంవత్సరాలు గతించిపోతున్నాయి, నీ మాటల్లో మార్పు లేదు, నీ ప్రవర్తనలో మార్పు లేదు, నీ ఉద్దేశాలలో కూడా మార్పు లేదు. కాబట్టి దేవ, దినదినము నా ఆత్మీయ జీవితంలో, పరిశుద్ధ జీవితంలో నేను ఎదిగే వ్యక్తిగా ఉండాలి. అప్పుడే నిన్ను బట్టి ఆయనకు ఏం కలుగుతుంది? సంతోషం. అనుకుంటారు చాలామంది, ఏదో క్రైస్తవ సమాజంలో పుట్టాను నేను. ఎక్కడ పుట్టాను? క్రైస్తవుల ఇంట్లో పుట్టాను. ఆదివారం అంటే చర్చికి వెళ్ళాలా, ఆదివారం అంటే బైబిల్ పట్టుకోవాలా, ప్రార్థన అంటే వెళ్ళాలా రావాలా, ఇంతవరకే మన అవగాహన. కానీ దేవుణ్ణిలో నేను దినదినము ఏం కావాలి? ఎదగాలి. క్రీస్తు సారూప్యములోనికి మార్పు చెందాలి. యేసుక్రీస్తు ప్రభువుని గురించి రాయబడిన వర్ణన పిల్లరా చాలాసార్లు వింటాం. పరమగీత గ్రంథంలో మనం చూస్తాం, యేసుక్రీస్తు ప్రభు ఆయన నోరు మధురం అంటారు, ఆయన మాటలు మధురం అంటారు, ఆయన కన్నులు పాలతో కడిగిన కన్నుల వలె ఉన్నాయంట. మనం ఆలోచన చేయాలి, ఆయన కన్నులు ఎట్లున్నాయి? పాలతో కడిగిన కన్నుల వలె ఉన్నాయి. ఆయన నేత్రములు అనగా అవి కనికరముతో నిండిన కన్నులు. ఏం కన్నులు అవి? కనికరముతో నిండిన కన్నులు, ప్రేమతో నిండిన కన్నులవి. ఆయన మాటలు ఆదరించే మాటలు. నీ మాటలు నా జిహ్వకు మధురము. ఆయన మాటలు ఎట్లుంటాయంట? మధురంగా, జుంటి తేనె దారుల కంటే మధురమైన నీ మాటలు. పాట పాడేవాళ్ళు పాడతారు కదా, ఎంతో సుందరుడమ్మ ఆయన. మనం ఆలోచన చేయాలి. ఆయన కన్నులు, ఆయన చూపులు, ఆయన మాటలు, ఆయన నడక, ప్రతి కార్యము ఎంతో మధురము, ఎంతో సుందరము, ఎంతో అందము. మనం చూద్దాం, మనం కూడా ఉంటాం. కనులెత్తి చూడంటే రాక్షసు చూసినట్టు చూస్తాం చాలాసార్లు. ఎట్లా చూస్తాం మనం? రాక్షసు చూపు మనది. ఆయనది కనికరంతో కూడిన చూపు. జనులను చూచినప్పుడు ఆయన ప్రేమించాడు, కనికరపడ్డాడు, స్వస్థపరిచాడు, ఆహారం ఇచ్చాడు, ఆదరించాడు, క్షమించాడు, గౌరవించాడు. పాపాత్మురాలైన స్త్రీని అమ్మా అని పిలిచాడు. అదే ఆయన చూపు, అదే ఆయన హృదయం, అదే ఆయన మాట. కాబట్టి ఈ సమయంలో మన పరిశుద్ధ జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే, క్రీస్తు సారూప్యంలోనికి మార్పు చెందిన జీవితమైతే మన చూపు క్రీస్తు చూపు వలె ఉండాలి, మన మాటలు క్రీస్తు మాటల వలె ఉండాలి. పిల్లరా, జ్ఞాపకం చేసుకుందాం. నీ మాటల ద్వారా ఎవరికి ఆదరణ, నీ మాటల ద్వారా ఎవరికి నెమ్మది, నీ మాటల ద్వారా ఎవరికి ప్రోత్సాహం లేదు సార్. నా మాటల ద్వారా అనేకులకి ఏడుపు, నా మాటల ద్వారా అనేకులకి దుఃఖం, నా మాటల ద్వారా అనేకులకి కచ్చిపోట్లు అంటుంటాము. కొన్నిసార్లు నేను చెప్పే మాట నిజమా కాదా, నేను గాను మాట్లాడితే ఊరేసుకొని పలకండి, కొంచెం నోట్లో ఏలు పెడితే కూడా కొరకరేమో అన్నట్టు కూర్చుంటాం చాలాసార్లు. అంటమానం ఈ మాట. నేను గాన మాట్లాడితే ఏం చేసుకుంటావు? శబ్దం రాదు. ఆయన పరిశుద్ధుడు. ఇలా జ్ఞాపకం చేసుకుందాం. ఎంతకాలం సంఘములో ఉంటాం? ఎదగని స్థితిలో, మార్పు చెందని స్థితిలో, అభివృద్ధి చెందని స్థితిలో, ఆత్మీయతలో, పరిశుద్ధతలో, నీతిలో, పరిచర్యలో ఎదగని స్థితిలో ఎంతకాలం ఉంటాం? ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి. అభివృద్ధి చెందని ఎదగని చెట్టు, ఫలించని చెట్టు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. పౌలు భక్తుడు అంటున్నాడు. పౌలు భక్తుడు ఏమంటున్నాడో తెలుసా? నేను నాకున్న 1000 కోట్ల ఆస్తిని అమ్మి క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానమును నేను సంపాదించుకుంటున్నాను. క్రీస్తు యొక్క సారూప్యములోనికి నేను ఎదుగుతున్నాను. దినదినమైన ప్రేమలో ఎదుగుతున్నాను, దినదినమైన కనికరములు ఎదుగుతున్నాను, దినదినము ఆయన కార్యాలలో నేను ఎదుగుతున్నాను. ఏమన్నా స్టేజెస్లో తేడా ఉందా? పెద్దోళ్ళు
సమస్యల్లో ఉంటారు, ఎదగరు, దేవుళ్ళు ఫలించరు అనుకుంటే యవనస్తులు ఏమన్నా ఉంటారంటే లేదు, యవనస్తులు సెల్ ఫోన్లలో ఎదుగుతారు, యవనస్తులు సెల్ ఫోన్లలో ఫలిస్తారు, లోక కార్యాలలో ఫలిస్తారు. కానీ పౌలు భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? మహాజ్ఞానవంతుడు, మహా పరిచర్య చేసిన వాడు. ఒకసారి చూద్దాం ఆయన ఎదుగుదల ఎట్లా ఉందో ఆ దేవుని వాక్యంలో చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అప్పుడు మహాజ్ఞానవంతుడు, మహా పరిచర్య చేసిన వాడు. ఒకసారి చూద్దాం ఆయన ఎదుగుదల ఎట్లా ఉందో ఆ దేవుని వాక్యంలో చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, దేవుని వాక్యంలో నుండి జ్ఞాపకం చేసుకుందాం. 3వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుదాం, జాగ్రత్తగా గమనించండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. కాబట్టి సమస్తాన్ని పెంటతో సమానంగా చేసుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యములోనికి నేను ఎదుగుచున్నాను. ఒక చిన్న ఆలోచన ఏమని? దేవా, నేను దినదినము నీ రూపములోనికి ఎదగాలి. ఇదొక పని. నాకి ఉందా పని? లేదు. మన పని సంసారమే. మన పనులలో కల్లా గొప్ప పని ఏమిటంటే మనం క్రీస్తు సారూప్యములోనికి మార్పు చెందడమే మన పని. కానీ ప్రతిదినం మన కడుపు నింపుకోవడమే మన పని. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ఆ నూతన యెరూషలేము పట్టణం యొక్క ప్రాకారము సూర్యకాంతముల చేత కట్టబడింది అనగా అది పరిశుద్ధ జీవితానికి సాదృశ్యం. ఆ మొదటి విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకుందాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో పేతురు భక్తుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి అన్న విషయాన్ని పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తీయాల్సిన పని లేదు. ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనం కూడా పరిశుద్ధులముగా ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతుంటున్నాం. 2వ మాట చూద్దాం త్వరగా. 2వ మాట చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము. రెండవ రాయి ఏదంట? నీలము. అంటే మనకు తెలుసు నీలం ఎట్లుంటుందో, ఆ రంగు ఎట్లుంటుందో మనం చూసాం. కాబట్టి రెండవది నీలం. ఆకాశ వర్ణన. ఆకాశం యొక్క రంగు ఏ రంగులో ఉంటుంది? నీలం. నీలము అనగా వాక్యంలో చూస్తాం దేవుని కృపకు సాదృశ్యం. జలప్రళయం వచ్చింది, లోకమంతా నాశనమైంది. నోవహు బయటకు వచ్చాడు. నోవహు, నీతో నేను ఒక నిబంధన చేస్తున్నాను, మరలా ఎప్పుడు నీటి చేత లోకమును నేను నాశనము చేయను. కాబట్టి ఇంద్రధనుసు దేవుడు చూపించాడు, దాంట్లో ఒక రంగు నీలము. కాబట్టి దేవుని కృపకి సాదృశ్యం. నీవు నేను రక్షింపబడ్డాము అంటే దేవుని ఉచితమైన కృప అనే విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తాం. చదవండి దేవుని వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 15వ అధ్యాయం 48వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 48వ వచనం.
ఆ, 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 మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడు? ఆ, అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడు? ఆ, పరలోక సంబంధులను అట్టివాడు. ఆ, ఆ, ప్రకారము. ఆ, చాలు. పిల్లల ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ మాట, పరలోక సంబంధి ఎలాగుంటాడో మనము కూడా పరలోక సంబంధిలాగే మనం ఉంటాం. మనం ఏ సంబంధులం? పరలోక సంబంధులం. భూలోక సంబంధులం కాదు, మనం మట్టి సంబంధులం కాదు, మనము పరలోక సంబంధులం అని పౌలు భక్తుడు జ్ఞాపకము చేస్తున్నాడు. మనం ఏమవుదుమో ఎరగము, మనం ఎలాగూ మారిపోతామో మనం ఎరగము. అందుకొరకే పౌలు భక్తుడు ఇంకొక మాట చెప్పాడు, మనకు దేవుడు అనుగ్రహించే శరీరం ఎట్లుంటుందో తెలుసా? చాలాసార్లు గుర్తు చేశాను, మీరే చెబుతారు రెఫరెన్స్. చెప్పండి గట్టిగా, ఏ రెఫరెన్స్? మనం ఈ శరీరాన్ని, మట్టి శరీరాన్ని విడిచిపెట్టిన వెంటనే మనం ఎట్లా మారిపోతాం? రెఫరెన్స్ ఎఫెసే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం గుర్తుపెట్టుకోవాలా, ఇది మన అడ్రస్. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. తన మహిమగల రూపమునకు సమరూపము గల దానిగా ఏం చేస్తారంట? ఈ దీన శరీరం. ఏ శరీరం అంటే ఇది? హల్లెలూయా. ఏ శరీరం అంటే? బీద శరీరం, పేద శరీరం. ప్రతి రోగం వస్తుంది దీనికి, ప్రతి బలహీనత వస్తుంది దీనికి, మరణము వస్తుంది దీనికి. కానీ ఆయన అనుగ్రహించే శరీరానికి రోగం రాదు, బలహీనత రాదు, మరణము, అది శాశ్వతమైన శరీరం. అందుకంటున్నాడు, ఈ దీన శరీరములను తన మహిమగల శరీరములకు సమరూపము గల దానిగా మారుస్తాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాడు. కాబట్టి మనం పరలోక సంబంధిలాగుంటాం. మన ఆలోచనలు కూడా ఎట్లుండాలా? పరసంబంధమైన ఆలోచనలు. పోయిన వారం నేను జ్ఞాపకము చేశాను. కాబట్టి రెండవ రాయి నీలము, ఆకాశ వర్ణన. కాబట్టి మనం పరలోక సంబంధి వలె ఉంటాం. మూడవ మాట, యమునా రాయి ఉందా? ఎన్నో రాయి అంట? యమునా రాయి. ఇది ప్రకాశించే రాయి అంట. ఈ రాయి ఏం చేస్తుంది? ప్రకాశిస్తుంది. చదవండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగు. కాబట్టి నేను ఈ లోకములో బ్రతుకుతున్నాను, నేను వ్యర్థంగా బ్రతుకుటలేదు, నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నాను, క్రీస్తు కొరకే పరిగెత్తుతున్నాను. నేను అనేకులకు ప్రకాశించే జీవితాన్ని జీవిస్తున్నాను. ప్రకాశించాలి. కాబట్టి జీవవాక్యమును చేత పట్టుకొని, ఏ చేత పట్టుకొని ఉందా మాట? మరొకసారి చదవండి ఆ వచనం. జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు కనబడుచున్నాడు. వీళ్ళారా, ఒక విశ్వాసిగా మనం లోకములో జ్యోతుల వలె ప్రకాశించాలి. జీవవాక్యమును చేత పట్టుకోవాలి. వాక్యాన్ని హృదయములో భద్రము చేసుకోవాలి.
మరి చదువుతున్నామా వాక్యం? ఒక రెఫరెన్స్ గుర్తుండదు మనకి. కాబట్టి బెరయా సంఘము వాక్యమును ఎరిగిన సంఘము. పౌలు వాక్యమును బోధించినప్పుడు లేఖనములు అలా ఉన్నాయో లేదో అని పరిశీలించిన సంఘం అంట. ఏది? బెరయా సంఘం. అసలు కొంతమంది తిట్లే కూర్చున్నారు. నీళ్ళు ఇట్లా చల్లనీళ్ళు మొక్క మీద కొట్టి అప్పుడు తీసుకొచ్చి ఇట్లా అంటున్నారు. వాక్యం చదవాలి అంటున్నా నేను. దివారాత్రము దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? ధ్యానం చేయాలి. అందుకొరకే చాలాసార్లు మనకి కడుపు తిప్పలనే దయ్యం పట్టింది. ఏం దయ్యం? కడుపు తిప్పలు. పొద్దున్నేసి పొద్దు మోపితే కడుపు తిప్పలనే దయ్యం పట్టింది. కానీ దేవుడు అంటున్నాడు, నేను పోషించే దేవుణ్ణి, నేను సంరక్షించే దేవుణ్ణి. ఇశ్రాయేలులతో ఆయన పలికిన మాట, ఓ ఇశ్రాయేలు, నేను నిన్ను ఐగుప్తు దేశం నుండి గద్ద రెక్కల మీద మోసినట్టుగా నిన్ను మోసుకొని కనాన్లోకి తీసుకొని వచ్చాను. 40 ఏళ్ళు నిన్ను పోషించాను నేను. నీ చెప్పులు అరిగిపోలేదు, నీ బట్టలు మాసిపోలేదు, చినిగిపోలేదు. అట్లా పోషించాను నేను సర్వశక్తి గల దేవుణ్ణి. కానీ మనకైతే ఏ దయ్యం పట్టింది? 1వ కీర్తన మనకు చాలాసార్లు కరెక్ట్గా సెట్ అవుతుందేమో. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు. దేవుని వాక్యం నువ్వు ధ్యానం చేస్తే, దేవుని వాక్యాన్ని చదివితే, దాన్ని పట్టుకొని లోకములో జ్యోతి వలె నువ్వు ప్రకాశిస్తావు. అనేకులు నిన్ను చూసి రక్షణలోనికి వస్తారు. అనేకులు నిన్ను చూసి ఆ పరలోక రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. కాబట్టి ఎన్నో రాయి చూసాం? యమునా రాయి, ప్రకాశించే రాయి ఇది. మరి ప్రకాశిస్తావా? ఆరిపోయినావా? అసలు వెలగలేదా? కాబట్టి పిల్లరా, ప్రతిదినం దేవుని వాక్యాన్ని ధ్యానము చేయాలి. అందుకొరకే పెళ్ళిళ్ళకి పేరెంటాలకు పోయేటప్పుడు ఆ చిన్న కవర్లు పెట్టుకుంటే మంచిదే. ఇట్లా పెట్టుకొని వస్తారు కదా సంచులు, మంచిదే. దాంట్లో బైబిల్ కూడా పెట్టుకోండి. ఏం పెట్టండి? హల్లెలూయా. వాక్యం మన దగ్గర ఉండాలి. నువ్వు పెళ్ళికి పోతావా, పేరెంటానికి పోతావా, బర్త్డేకి పోతావా, ఎక్కడికన్నా వెళ్ళి నీతో ఏముండాలా? వాక్యం ఉండాలా. వాక్యం ఉండాలి. నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుణ్ణి మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికి ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చింది. ఆయన పిల్లలకు ఆయన నిత్య జీవం అనుగ్రహించాడు. హల్లెలూయా. మనకి ఏ జీవం ఇచ్చాడంట? నిత్య జీవం ఇచ్చాడు. ఇది 4వ రాయి. కాబట్టి పిల్లరా, మనకుండే ఆధిక్యత, మనకుండే అర్హత ఏంటనగా ఆయన మనకు నిత్య జీవమును అనుగ్రహించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో యేసుక్రీస్తు ప్రభుని మనకు అనుగ్రహించుటకు కారణం మనకందరికి నిత్య జీవము, ఆ పరలోకంలో సదాకాలం జీవించినట్లుగా తన జీవాన్ని మనలోనికి ప్రవేశింప చేశాడు. కాబట్టి 4వది పచ్చ. 5వది వైడూర్యము. ఏంటంట? వైడూర్యం. ఇది కూడా ప్రకాశించే రాయే. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. బాప్తిసమిచ్చే యోహాను. అతడు మండుచు ప్రకాశించే దీపం. అనేకులకి దేవుని వాక్యాన్ని ప్రకటించినవాడు, దేవుని రాజ్యమును గూర్చి బోధించినవాడు. కాబట్టి అతడు మండుచు ప్రకాశించే దీపం. చెప్పండి, బాప్తిసమిచ్చే యోహాను ఏమి తిన్నాడు? మిడతలు అడవి తేనె తిని బ్రతికాడు. ఆయన వస్త్రాలు ఎలాంటివి?
చర్మపు చొక్కాయలు ధరించి అరణ్యములో ఆయన జీవించినవాడు. అరణ్యములో జీవించిన వాడు ప్రకాశించాడు. మిడతలు తేనె తిన్నవాడు ప్రకాశించాడు. నివాసం లేనివాడు ప్రకాశించాడు. నివాసం లేనివాడు దేవుణ్ణి మహిమపరిచాడు. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమని సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు. అతని వెలుగులో కొంతకాలం మీరు నివసిస్తారు. అడవిలో ఉన్నవాడు ఎంత ప్రకాశించాడు. పిల్లరా, మనకెన్నున్నాయి? ఆయనకు అడవిలో ఇల్లు లేదు, ఆయనకు వస్త్రాలు లేవు, ఆయనకు అన్నము లేదు. నీకేమున్నాయి? నీకు ఇల్లు ఉంది, నీకు వస్త్రాలు ఉన్నాయి, నీకు బైబిల్ ఉంది, నీకు బైబిల్ స్టడీ ఉంది, నీకు ప్రార్థనా కూటాలు ఉన్నాయి, నీకు టీవీ ఉంది, నీకు సెల్ ఫోన్ ఉంది, అనేకమైనటువంటి బోధకులు ఉన్నారు. అయినా మనం ఏం చేయడంలే? ప్రకాశించాలి. ఇన్ని వసతులున్నా మనం ప్రకాశించలేకపోతున్నాం. కాబట్టి ఎన్నవ రాయి చూసాం మనం? 5వ రాయి. అతడు మండుచు ప్రకాశించుతున్న దీపం వలె ఉన్నాడు. 6వది కెంపు. దేవుని వాక్యంలో చూద్దాం, చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీనియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. కెంపు అనగా ఎరుపు రంగు, క్రీస్తు రక్తమునకు సాదృశ్యం. మనలందరినీ ఆ రక్తము పరిశుద్ధపరిచింది, నీతిమంతులుగా చేసింది. అందుకొరకే పరమగీతం అంటుంది, ఆయన ధవలవర్ణుడు రత్నవర్ణుడు. ధవలవర్ణుడు అనగా తెల్లనివాడు. తెల్లనివాడు ఎట్లయినాడంట? రత్నవర్ణుడుగా అయినాడు, అనగా ఎర్రనివాడుగా అయ్యాడు. అంటే రక్తము చిందించిన వాడుగా మారాడు. కాబట్టి నిన్ను నన్ను ఆయన పరిశుద్ధపరిచి తన కుమారులుగా, తన సొత్తుగా ఆయన మార్చుకున్నాడు. కాబట్టి ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, మొన్నటి దినమున బస్సు ప్రమాదములో ఎంతమంది రక్షణ పొందారో, రక్షణ పొందలేదో మనం ఎరగం. కాబట్టి ఇంకా మనకు అలాంటి పరిస్థితి రాకముందే, మనము ఈ లోకాన్ని విడవకముందే యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి ఆ నిత్య రాజ్యానికి వారసులుగా ఉండడానికి మనం సిద్ధపడాలి. తర్వాత 7వది ముగించుకుందాం. 7వ రాయి సువర్ణ రత్నము. చూద్దాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం మీ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు కూడా వినింటారు, నైజీరియా దేశంలో ఇప్పుడు ఏం జరుగుతుంది? క్రైస్తవులని వరుసగా నిలబెట్టి తుపాకీతో కాల్చి చంపిస్తున్నారు. ఆ క్రైస్తవులు ఆ దేశములనే ఉండకూడదు అన్నది వారి ఉద్దేశం. దాదాపుగా ఒక 30-40 మందిని ఒకే గుంతలో పెట్టి సమాధి చేస్తున్నారు. ఎవరిని? క్రైస్తవులని. బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసం, మమ్మల్ని కాల్చి చంపిన ఆ మహిమలోకం, ఆ బంగారు లోకములో మేము ఉంటామన్న విశ్వాసము హతసాక్షులు కావడానికి బలం ఇచ్చింది. విశ్వాసం దేనికి బలం ఇచ్చింది? మేము మరణించిన మా ప్రభుతో కూడా ఉంటాం, ఆ పరలోకములో, ఆ పరమ యెరూషలేములో, ఆ బంగారు పట్టణములో మేము కూడా ఉంటామన్న ఆ బలమైన విశ్వాసం మనల్ని కూడా నిలబెడుతుంది. కాబట్టి ఈ లోకములో మనకి కూడా శ్రమలు రావచ్చు. ఎన్నో మాట చూసాం మనం. 7వ మాట సువర్ణరత్నం, అనగా ఇది శ్రమలకు, అగ్ని వంటి శ్రమలకు సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బంగారం యొక్క రంగులో ఉంటుంది. బంగారం అగ్నిలో కాలినప్పుడు ఇంకా ఏమవుతుందంట? అది
ఇంకా ప్రకాశిస్తుంది. కాబట్టి ఈ సమయంలో నీ జీవితం శ్రమల గుండా వెళుతుంటే నువ్వు ప్రకాశిస్తున్నావని అర్థం. కాబట్టి నీ విశ్వాసం ఎంతో బలమైనదని దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పేతురు భక్తుడు అంటున్నాడు, మెప్పు మహిమ ఘనత పొందుటకు ఇది కారణము అవుతాయి ఈ శ్రమలన్నీ కూడా. పిల్లరా, అలాగున ఈ శ్రమలలో మనము ముందుకు కొనసాగుతూ ప్రభు యొక్క మహిమలోనికి మనం మార్పు చెందాలి. 8వది గోమేధికము, అనగా ఇది 2 రంగులు కలిగినటువంటి విషయం. నీలము పచ్చ కలిసినటువంటి రంగు. ఇది జ్ఞానమునకు సాదృశ్యంగా దేవుని వాక్యంలో చూస్తాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 6వ వచనం. గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి అదే మీకు జ్ఞానం. కాబట్టి దేవుని వాక్య కట్టడలని మనము అనుసరించాలి. అప్పుడే మనము జ్ఞానవంతులంగా మార్చబడతామని దేవుని వాక్యంలో చూస్తున్నాం. తర్వాత 9వది పుష్యరాగము. ఇది పసుపు రంగులో ఉండే ముత్యము. ఇది దైవ జ్ఞానమునకు సాదృశ్యం. ఈ మాట కూడా రాసుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. పైనుండి వచ్చు జ్ఞానము ఎంతో శ్రేష్టమైనది. కాబట్టి ఎవరైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడల వాడు దేవునిని అడగవలెను, దేవుడు వానికి జ్ఞానము అనుగ్రహిస్తాడు. కాబట్టి పిల్లలు మోకరించినప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, దేవా నీ పరలోక జ్ఞానమును నాకు అనుగ్రహించుము దేవా అని మనము ప్రార్థించాలి. తర్వాత 10వది సువర్ణల సునీయము. కాబట్టి ఇది తెల్ల రాతిని సూచిస్తూ ఉంది. ఈ మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇది కూడా విశ్వాసము పరిశుద్ధతని తెలియజేసే మాటగా దేవుని వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. 11వది పద్మరాగం. చదువుని మాట ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని యొక్క నీతి, దేవుని యొక్క తీర్పుకి ఇది సాదృశ్యం. మనమందరం కూడా ఆ తీర్పులో నిలబడాలి, దేవునికి లెక్క అప్పగించాలి అనే విషయాన్ని ఇది తెలియజేస్తూ ఉంది. కాబట్టి చదువుదాం ఆ మాట. క్రీస్తుని సంపాదించుకొని నా నీతిని గాక నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తము చాలు. కాబట్టి ఈ సమయంలో విశ్వాసము పరిశుద్ధతకి సాదృశ్యం. దీంట్లో మనమందరం కూడా అభివృద్ధి చెందాలి. చివరి వచనం సుగంధము. ఇది ఊదా రంగులో, ఎరుపు రంగులో ఉంటుంది. ఇది రాజరికానికి సాదృశ్యం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం. చివరి వచ్చిన భాగాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 17వ. ప్రభువా సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనక ఆయన సర్వలోకమును పరిపాలించబోతున్నాడు. ఆయన రాజుల రాజుగా రాబోతున్నాడు. నీవు కూడా ఆయనతో శ్రమపడిన ఎడల ఆయనతో ఏలుదుము అనే విషయాన్ని దేవుని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి పిల్లరా, ఈ 12 ముత్యముల చేత ఆ పరమ యెరూషలేము, నూతన యెరూషలేము పట్టణం అలంకరించబడి ఉంది. దాంట్లో నీవు నేను నివాసము చేస్తాం. ఈ 12 అనుభవాలు నీ జీవితంలో ఉండాలి. ఈ 12 అనుభవాలు నీ జీవితంలో ఉండాలి. యోహాను చూసినప్పుడు ఒక దేవాలయం కనపడిందంట ఆ యెరూషలేము పట్టణములో. ఆ యెరూషలేము పట్టణము ఆ దేవాలయం ఏంటంటే గొర్రె పిల్లయే ఆ యెరూషలేములో దేవాలయముగా ఉన్నది. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఆ ప్రభువే నిత్యము ప్రకాశిస్తాడు ఆ యెరూషలేము పట్టణములో. అక్కడ రాత్రి లేదు, అక్కడ పగులు లేదు, అక్కడ నిద్ర లేదు, అక్కడ మెలకువ లేదు. నిత్యము ప్రభు సన్నిధిలో మనం ఉంటాం.
ఈ 12 అనుభవాలు నీ జీవితంలో ఉంటే నీవెంతో ధన్యుడవు. కాబట్టి పిల్లరా, ప్రభు దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరిస్తూ ఉండగా ప్రభు కొరకు ప్రకాశించే వారంగా, ప్రభు కొరకై జీవించే వారంగా, ఆయన సారూప్యంలోనికి ఎదిగే వారంగా మనమందరం ఉండడానికి సిద్ధపడదాం. అలాంటి కృప దేవుని ఆశీర్వాదాలు దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం, తల్లంచుదాం, కళ్ళం మూసుకుందాం, తీర్మానం చేద్దాం. అవును దేవ, నీ వాక్యములో ఎదిగి ఫలించడానికి, ప్రకాశించడానికి, మా ప్రభావ మీ యొక్క సారూప్యంలోనికి మార్పు చెందడానికి మీ కృప దయచేయండి. మీరు అక్కడ సమీపిస్తూ ఉండగా, నా దినములు తగ్గిపోతుండగా, నా ఆయుష్కాలము తగ్గిపోతుండగా, తరిగిపోతుండగా, నీ కొరకు ఫలించే, ప్రకాశించి, నీ సారూప్యంలోనికి మార్పు చెంది ఆ పరమ యెరూషలేము పట్టణమును స్వతంత్రించుకుని ఆ గొప్ప ఆధిక్యతను దేవా నాకు అనుగ్రహించండి అని తీర్మానించుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా ప్రభు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం నూతన యెరూషలేము పట్టణము ఆ 12 ముత్యములు గురించిన వర్ణన మేము ధ్యానం చేశాము. ఈ లోకంలో మీ కొరకు ఎలాగో ప్రకాశించాలో, ఎలాగో ఫలించాలో, ఎలాగో మీ సారూప్యంలోనికి మార్పు చెందాలో, ఎలాగో మీ జీవాన్ని, మీ రక్షణను పొందుకోవాలో మీరు జ్ఞాపకం చేశారు దేవా. మీకు స్తోత్రాలు. వాక్యమైన ప్రతి బిడ్డను దర్శించండి. విత్తబడిన వాక్యాన్ని ప్రతి హృదయంలో నిరంతరంగా ఫలింపజేసి మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు ప్రభువారి ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.